ఘంటసాల గారి సాంగ్స్ తో ఈ చిన్నారులు మీ ముందుకి రాబోతున్నారు. కాంపిటీషన్ నీకు అవసరమా? నీకు అవసరం ఉండొచ్చు, కానీ నీలో ఉన్న సింగర్కి లేదు. మనసు పడి నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రణతిని ఇప్పుడు ఎలిమినేట్ చేసేసి ప్రతి ఎపిసోడ్కి వచ్చి కూర్చొని మన కోసం 6వ పాట ఒకటి బోనస్ సాంగ్ అంటూ ఒకటి తన మటుకు పాడేసి కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. పాట ఘంటసాల మాస్టారు బాలు గారు ఇద్దరు 2 శిఖరాలు ఒక పాటలో ఒదిగాయి. ఎంత గొప్ప విషయం. ధీరజ్ ద రాక్ స్టార్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే డెఫినెట్లీ ఐ కెన్ సీ యూ ఇన్ ఫైనల్స్. నన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది, నన్ను దోచుకుందు వట్టి వన్నెల దొరసాని. ఘంటసాల మాస్టర్ గారు కూడా చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నం చేశారట తెలుసా? సినిమా పరిశ్రమలో ఫస్ట్ రికార్డింగ్ ఏదైతే ఉందో అందులో ఆయన వాయిస్ ని రిజెక్ట్ చేశారట. ఇదే విచిత్రం అనుకుంటే అది మరీ విచిత్రం. చల్లని చరణముల నీడలోన్ పూలదండ బోలే కర్పూర కళిక బోలే. ఇట్లాంటి పాటలు నేర్చుకొని అది పాడటం, అది ప్రెజెంట్ చేయటం, ఆ హెడ్ వాయిస్ కి వెళ్ళి రావటం అన్నది అంత సులువైన విషయం కాదు, ఎవరి వల్లనూ కాదు. చాలా కష్టమైన పాట, అందున డ్యూయట్. ఎంత అద్భుతమైన సినిమా కదా, చాలా చాలా అద్భుతంగా పాడవు తల్లి. శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. 75 RPM గ్రామ్ఫోన్ రికార్డ్ ఉంటుంది కదా, రామానాయుడు గారి స్టూడియోలో ఒక మంచి మైక్రోఫోన్ తో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన దాన్ని సీడీలోకి అనువదించి దాన్ని బోస్ స్పీకర్ లో వింటున్నట్టుగా. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి కలవరము. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. నీ ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక క్లైమాక్స్ ఉంటుందిరా. సైలెంట్ గా ఉండే ఏదైనా పాట పాడావా ఈ కాంపిటీషన్స్ లో? సార్ సైలెంట్ గా ఉంటే పాట పాడలేం కదా సార్. నువ్వెవరిని తాకలేదు, ఇంకెవ్వరిని అడుగలేదు, బ్రతుకు నీకు ఇచ్చాను. ఏదో తేడాగా ఉందేంటి? ఈ విషంతో మరణిస్తాను. ఎందుకురా రిషిల్ ఇలా చేసావు బోస్ గారికి? మరణిస్తాను. ఈ 10 మందిలో ఎవరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ కాంపిటీషన్.